ధూమపానం మరియు మద్యపానం రీల్ చేసే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం కాబట్టి కుర్రాళ్ళందరూ దూరంగా ఉండరా బాబు. ఓ చెవు దొరదొచ్చేస్తుందంటే హే. ఏంట్రా ఇన్స్టాలో ఒక మంచి ఐడి కూడా దొరకట్లేదు అమ్మాయిలది, అన్ని ముట్టోటాలు ఉన్నాయి. తిను తిను. ఒరే బా, ఎందుకోరా ఈ మధ్య సరిగా గడితింటలేదా? మీ ఇంట్లో మోహన్ చూసి అన్నం తింటారా? మరి అది మాత్రం ఎలా తింటారా? ఫేస్ వాల్యూ ఏడ్జోలే. అయినా సరేరా, ఎందుకు ఈ మధ్య తేడాగా ఉంటుందా? ఒకసారి పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పనిలో పని నువ్వు కూడా చూపించుకో. ఏంట్రా ఇన్స్టాగ్రామ్ అబ్బాయిలందరూ అమ్మాయిలకి లైకులు కొడతారు కానీ అబ్బాయిలు కొట్టరేంటి? ఏమో బా, ఈ మధ్య తెలుగు అమ్మాయిలందరూ తెలుగు సినిమాలు చూడడం మానేహారా. అయ్యయ్యో కొరియన్ డ్రామాలంట, ఆటల మీద పడ్డారని బా. అవునరా, నేను కూడా చూస్తున్నాను. రోజుకో స్టేటస్ తెగెట్టేస్తున్నారు అమ్మాయిలు. అవును. రే ఎవడ్రీడు? ఈడే కదా బా లేటెస్ట్ కొరియన్ క్రష్. క్రషా? ఏంటి మన ధనలక్ష్మి కూడా స్టోరీ పెట్టిందా? అయిపోయింది. మ్యాథ్ వేయడం అయిపోతే కోతకు బయలుదేరదాం పదా. తొందరరా అయిపోయింది నా చేతిలో. సొక్కేసుకొస్తున్నా బాబోయ్. నా చేతిలో ఎంత ఆవేశం మీద వెళ్తున్నావు, ఏం చేస్తావు చూడు. ఎదురిది ఎక్కడుందో ఇది. ఈరోజు తాడబడి తెలిపోలే పదా. తెలుస్తా కదా, దాన్ని ఎందుకు తనుకోవడమా? ఇదిగో సుశీల, బాగున్నావా? ఇన్స్టాల్ ఏదో స్టోరీ పెట్టు, తెల్లగా పాలిపోయినాడు. ఎవడాడు? ఆ డైలాగ్ నీకు కాదు, ధనలక్ష్మికి. సర్లే, వాళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటారు కానీ పదా మనం ఆ పక్కలో మాట్లాడుకుందాం. ఏంటే సుశీల, ఈ మధ్యలో కనబట్టలేదేంటి? ఎల్లి కలజోడు ఎట్టుకో, అప్పుడు అన్ని కనిపిస్తాయి. నువ్వు కూడా వస్తావా? ఇద్దరం కాలు చేయించుకుందాం. కాలు జోడు. ఎప్పుడు తిన్నగా మాట్లాడావేంట్రా? కొట్టేసింది దీనికి వెళ్ళకూడదు బాబా. నిన్నే అడిగేది, ఎవడాడు? నా కొరియన్ క్రష్. కొరియన్ క్రషా? పళ్ళు తోముకుని బ్రష్ ఏం కాదు. క్రష్ అంట క్రష్. మరి ఇండియా క్రష్ ఎవడో? ప్రతిదీ నీకు చెప్పాలా ఏంటి? ప్రతిదీ చెప్పాలంటలేదు. ఇప్పుడు నీకు అది తెలుసు, ఆడు కూడా నువ్వు తెలుసా అని అడుగుతున్నాను. లేదు, తెలీదు. ఏమంటావు? అదే మరి అక్కడ వచ్చిన చిక్కు. ఇప్పుడు నువ్వెలా నాకు తెలుసు, నేను ఎలాగో నీకు తెలుసు. అలాగే నా ముందున్న అవసరాలు ధరించి కూడా ఆ కొరియన్ క్రష్ గడికి తెలిస్తే బాగుంటది అంటున్నాను. తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, అసలు ఏంటి ఇప్పుడు? అమ్మ, ఆధార్ కార్డు ఉన్నాడు నీ మీద ఆధారపడి ఉంటే ఆడిని పట్టించుకోవడం మానేసి అక్కడెక్కడో కొరియన్ దేశం ఉండడం కోసం ఇలా అసలు ఏమన్నా బాగుందా ధనలక్ష్మి? చెప్పు. కొట్టి కొట్టింది మన కుదరగా. అసలు నీ బాధ ఏంటబ్బా? ఓరు బాబోయ్, ఇంటి ముందు ముగ్గేయడం చేత కదా కానీ క్రాస్లో కాకరకాయలంట. బాగుంది, చాలా బాగుంది. మన ఊర్లో అమ్మాయిలు కానీ నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన ఊరు సోషల్ మీడియాలో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంటుంది తెలుసా? నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రైట్, అంతకన్నా లేదు. రైట్ లేదు కానీ లెఫ్ట్ ఉంది కదా. ఇలా రావే సుశీల. ఏమంటావు మరి? నువ్వు రావే సుశీల. వస్తున్నా ఉండవే. రే సిట్టి బాబుగా, నీకు బాగా ఎక్కువైందిరా. ఎంత కావాలంటే అంత తీసుకో. ఏదో మొహటం నువ్వు సచ్చినోడు. ఇల్లు మంకీకి మేకప్ వేసినట్టు బాగా ఉంటావు. ఇలా
బాయ్ బాయ్ అక్క. బాయ్. హాయ్ పట్టించుకోలేదేంటి ధనలక్ష్మి అందరికి హాయ్ చెప్పి నాకు చెప్పలేదేంటి? నీకు నా వెనకాల తిరగడం తప్ప వేరేం పనేం లేదా? వేరే పనేం లేదా ఏంటి అంత సింపుల్గా చెప్పేవేంటి? మేము మీ వెనకాల తిరుగుతున్నాం అంటే మాకు వేరే పనేమి లేక కాదు, మేము మీ వెనకాల తిరగడమే పని కాబట్టి. అది చాలా కష్టం. కావాలంటే నువ్వు కూడా నా వెనకాల తిరిగి చూడు. ఏంటి? అది చాలా కష్టం. చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏంటి డైలాగు నీదే, రియాక్షన్ నీదే, ఇది ఎక్కడో అన్న డైలాగ్ నువ్వు చెప్పావు కాబట్టి రియాక్షన్ నేను ఇస్తానే. నాకు నీ రియాక్షన్తో ఏం పని లేదు. ఓహో నా రియాక్షన్తో పని లేదు. సరే ఆస్క్ మీ క్వశ్చన్లు ఈసారి అడిగే క్వశ్చన్లు కొంచెం కొత్తగా ఉండాలన్నావు కదా. పవర్ స్టార్ ఫ్యాన్గా మనం అడిగే క్వశ్చన్కి నీ రియాక్షన్ ఎలా ఉంటే నేను చూస్తాను. అయినా రోజులు 24 గంటలు మా అబ్బాయిలకే సరిపోవట్లేదు, మీ అమ్మాయిలకి ఎలా సరిపోతున్నాయే? సారీ, అంటే ఓ పక్కనేమో టీవీ, ఓ పక్కన ఇన్స్టాగ్రామ్, ఫుడ్, బెడ్, డెంట్లు, ఇంకో పక్కన మెంటలు, ఎలా సరిపోతుంది? హౌ అన్నాను. ఇదా నీ క్వశ్చన్? ఎవరు లేరు కదా. ఇదా నీ క్వశ్చన్ అని అడిగా. ఇదే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. నీకు తెలిస్తే నాకు వచ్చి చెప్పు. నీ దగ్గర కూడా లేదా? ధనలక్ష్మి ఏడు మా బాబు ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఇద్దరు వెనకాల ఉన్నాడా? అయిపోయిందా? అయిపోయింది. అయితే వెళ్దాం. ఏ క్వశ్చన్ ఆన్సర్లు అంటుందిరా. సరే చూద్దాం పద. యారా వేరే కలర్ దొరకలేదా? నీకు వేరే చొక్కా ఏం దొరకలేదా? ఏదో బ్యాండ్ మేళం డ్రెస్ నువ్వు దొరకండి. సర్లే. ఏ మన లోకల్ సెలబ్రిటీ వచ్చిందిరా. దీన్ని ఎవరు పిలిచారా? షాప్ ఓపెనింగ్ కాదురా, ఇలాంటి పెళ్లికి పేరెంటాలకి తద్దినాలు కూడా పిలుతున్నారు. అది నిజమేలే. మిమ్మల్ని ఎవరు పిలిచారా? మేము పెళ్లి కొడుకు తాలూకులే. ఓ నేను కూడా పెళ్లి కొడుకు తాలూకా. అయితే మేము పెళ్లి కూతురు తాలూకా. ఇలారా, ఇది బర్త్డే ఫంక్షన్. అమ్మే చూసుకోలేదురా. అంటే ఆడి పెళ్ళటానికి మాకు ఖాళీ లేదనమాట, అందుకు ఇప్పుడు వచ్చేసా. ఉందండి మనకి. కొట్టదండి మరి. సర్లే పదా, మళ్ళీ భోజనాలు అయిపోతాయి. గిఫ్ట్ తేకుండా వచ్చామరా బాబు. రే మెల్లగా తినరా. ఎవరో చూస్తలేదు కదా, పోతుందిరా బాబు. నువ్వు ఇక్కడ తిన్నావు కదా, మళ్ళీ ఎవరు తీసుకెళ్తున్నావు? మా అమ్మమ్మకి. మీ అమ్మమ్మకా? మరి అది ఎవరిది? మా అమ్మమ్మ. అమ్మని అమ్మ ఇప్పుడు ఇంట్లో ఉంది. ఎప్పుడు వచ్చేసింది? అది మా తాతరా. మీ తాత ఎప్పుడు పైకి పోయాడు కదరా. రే నువ్వు తినవో నన్ను తిన్నావురా, అందుకే ఆకలేసినప్పుడు తిందామని. ముందు అక్కడ చూస్తే పరుగుపోద్ది. అక్కడ సర్లే ఎక్కడికే. కడుక్కునేది అక్కడ అక్కడ. సర్లే రే బూర్లో ఎట్టుకెళ్ళిపోంది రావడాడు. అయిపోయి నేను కాదు. ఇదేంటి మా బాబు ఫోన్ చేస్తున్నాడు? అనవసరం మా బాబు ఫోన్ కొన్నాను. నానా వేసానా? తెచ్చానా? నువ్వేనా చంద్రబాబు? మా బాబే కదా, తెచ్చాను. నువ్వు వస్తావని ఫోన్ చేయకు నాన్న, సీన్ కన్నా వచ్చేస్తుంది. ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. మా బాబు ఒకటికే చేస్తాం బాగా పెరిగిపోయిందా, సాగొట్టేస్తున్నాడు. రా ఏం మాట్లాడతలేదేంటి? నిన్నేమో పిల్లకి అంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసావు. నెక్స్ట్ ఏంటి? చిన్న గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను రా. గ్యాప్ అంటే? నిన్న పెద్ద డైలాగులు చెప్పేసాం కదా, అవన్నీ అర్థం చేసుకోవాలంటే చిన్న స్కోప్ ఇవ్వాలన్నమాట. స్కోప్ అంటే టైం ఇవ్వాలా. ఓ ఈ లోపు వాళ్ళు వచ్చి చూసినా పట్టించుకోకూడదు, వాళ్ళు వచ్చి కలిసినా మాట్లాడకూడదు, అదన్నమాట. వర్కౌట్ అవుతుంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. నీకేమన్నా డౌట్ ఉంటే చిన్న ట్రైల్ వేసి చూద్దాం. పద.
ఈ వీడియో చాలా బాగుంది బా. ఈ దాంట్లో చూసుకోవచ్చు కదా. నెట్ బ్యాలెన్స్ అయిపోతా బా. వచ్చేస్తున్నారు రాని. వాళ్ళు చూడవే వాచ్మెన్ డ్యూటీ ఎక్కేశారు. బా నేను ట్రానే వాడిన బుర్ర తినేస్తాడు. ఏం పర్లేదు రావే. డబ్బుల్ని ఆదా చేయడం అంటే ఖర్చు తక్కువ చేయడం కాదు, అసలు ఖర్చు లేకుండా చేయడం. అమ్మయ్యా చూడలేదులే. చూడలేదు కాదే, అసలు పట్టించుకోలేదు. అవునా? వెళ్ళిపోయినావు చూడరా. ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. ఇదేనా స్కోప్ అంటే? ఎందుకు పట్టించుకోలేదంటావు? వెళ్ళి అడిగిరా. వద్దులే పద. ఏంటి తను చూసి కూడా మాట్లాడట్లేదా, మాట్లాడకూడదని చూడట్లేదా? అమ్మా. నానా నేను రెడీ. నేను రెడీ, వస్తున్నా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. అలా చూడకండి నాన్న. పైగా ఒంటరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ఏయ్ ఎందుకు సిగ్గు? నువ్వు చేసుకోలేదు పెళ్లి? అబ్బా సూపర్ ఎక్స్ప్రెషన్ డాడీ, అద్దరు కూడా ఇస్తావంతే. యారా సూరిబాబు, ఓయ్ స్కూల్ ఎపిసోడ్ అన్నా అదెప్పుడు? తర్వాత ఎపిసోడ్ అదే. ఓహో